కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి? మనము ఇవాళ రోజున చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయ్యే యువతను చూస్తున్నాం. ఇలాంటి యువత విపరీతమైన ఒత్తిడికి లోనయ్యి సరైన ఆహారం లేక, సరైన ఆరోగ్య నియమాలు పాటించక సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవడం అనేది జరుగుతాం. ఉదాహరణకు సరైన నిద్ర లేకపోవడం. మన హార్ట్కి కానీ, మన బాడీకి కానీ, మన బ్రెయిన్కి కానీ అట్లీస్ట్ కంటిన్యూస్ స్లీప్ 6 to 8 అవర్స్ అనేది అవసరం. ఈ 6 to 8 అన్ఇంటరప్టెడ్ స్లీప్ వల్ల మన బాడీ అనేది రీజెవనేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అలా చేసినప్పుడు మనం చదువుకున్నది మన బ్రెయిన్లో రిటైన్ అయ్యి తెల్లారి కూడా మనకి గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ ఎక్సెసివ్ అవర్స్ చదివేయటం వల్ల అది మనకి బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. అదొకటే కాకుండా ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సరైన వ్యాయామం కూడా చేయాలి. సరైన వ్యాయామం వల్ల మనకి బాడీ హెల్దీగా ఉండి హెల్దీ బాడీ ఫిట్స్ ఇన్ హెల్దీ మైండ్ అనే నినాదం ప్రకారం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బెటర్ గా పెర్ఫామ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలా సరైన వ్యాయామమే కాకుండా సరైన ఆహారం కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఎసిడిక్ ఫుడ్స్ అంటే మసాలాలు, లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రైడ్ నాన్ వెజ్ ఫుడ్స్ ఇలాంటి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఇలా తీసుకోవటం వల్ల మన బాడీ అధికంగా డీహైడ్రేషన్ గురయ్యి సరిగ్గా నిద్ర పట్టకపోవటం, కాళ్ళు చేతులు లాగటం అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా కాకుండా మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ తీసుకోవటం వల్ల మనకి ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన ఆలోచనలు వచ్చి మనం చదువుకున్నది బాగా బ్రెయిన్లో రీటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి.